దేశంలోని 40 విమానాశ్రయాలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు అన్ని విమానాశ్రయాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపట్టారు. దేశంలోని పాట్నా, కోయంబత్తూర్, జైపూర్, వడోదర, ఢిల్లీ సహా పలు విమానాశ్రయాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. కోయంబత్తూర్ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1:30 బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు బాంబు స్క్వాడ్తో తనిఖీ చేశారు. ఇక వెనువెంటనే ఇతర విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడంతో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలను అలర్ట్ చేశారు. దేశంలోని 40 విమానాశ్రయాలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అమిని. దేశంలోని 40 ఎయిర్పోర్ట్లకు అయితే బాంబు బెదిరింపు కాల్స్ అయితే వచ్చినాయి. ముఖ్యంగా ఢిల్లీ, పాట్నా, జైపూర్ ఎయిర్పోర్ట్లు కూడా ఇదే తరహాలో బాంబు బెదిరింపులు రావడంతో ప్రస్తుతం అక్కడ ఎయిర్పోర్ట్ లో పూర్తిగా తనిఖీలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా బాంబు స్క్వాడ్ ఏదైతే పూర్తిగా ఈ 40 ఎయిర్పోర్ట్ లో కూడా ప్రస్తుతం తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ 40 ఎయిర్పోర్ట్లు కూడా పేల్చేస్తామంటూ కూడా దుండగులు ఒక మెయిల్ అలాగే కాల్స్ ద్వారా చెప్పడంతో ప్రస్తుతం అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఈ 40 ఎయిర్పోర్ట్ లో కూడా ప్రస్తుతం భద్రత కూడా పెంచారు. అలాగే బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ ద్వారా పూర్తిగా ప్రస్తుతం ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే తనిఖీలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఒక అగంతకులు అయితే ఈ ఫోన్ చేసినట్లు కూడా ప్రస్తుతం అధికారులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అలాగే మరో పక్క ఎవరు ఈ కాల్స్ చేశారనే కోణంలో ప్రస్తుతం ఒక ఐపీ అడ్రస్ ద్వారా ఏదైతే వాళ్ళని ట్రాక్ చేసే పనులు అయితే ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ 40 ఎయిర్పోర్ట్లకు సంబంధించి ప్రతి రాష్ట్రంలో కూడా పోలీసులు ప్రస్తుతం తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ఈ బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో అయితే పూర్తిగా విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.